హలో అండి, వెల్కమ్ టు అత్తయ్యాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ చిక్కుడుకాయ మెంతం టమాటో. సో ఈ రెసిపీ కోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఈ కర్రీ చాలా అండర్ రేటెడ్, చాలామందికి నచ్చదు, బట్ చాలా న్యూట్రిషియస్ అండ్ హెల్దీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు. సో ఆయిల్ వేడెక్కాక దాంట్లో ఆనియన్ యాడ్ చేసుకోవాలి, ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఆయిల్లో బాగా వేయించుకోవాలి. సో ఈ చిక్కుడుకాయలో హై ఫైబర్, ఇంకా ప్రోటీన్, విటమిన్ అండ్ మినరల్స్ ఉంటాయి. సో వాటి వల్ల మన డైజెస్టివ్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇమ్యూనిటీ కూడా చాలా బూస్టప్ అవుతుంది. మన బోన్ హెల్త్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ ఇంకా డైట్లో ఉన్న వాళ్ళు, అంటే వెయిట్ మేనేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ కర్రీ చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఈ కర్రీ ఫ్రీక్వెంట్గా తినడం వల్ల మన హార్ట్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా మేనేజ్ అవుతుంది. ఇందులో పొటాషియం అండ్ మెగ్నీషియం ఉండడం వల్ల ఇది ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా తోడవుతుంది అన్నమాట. సో ఇలా ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి బాగా కలుపుకోవాలి. మంచిగా ఆయిల్లో పచ్చిగా వాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. ఆయిల్లో మంచిగా వేయించినాక ఇందులో మంచిగా చాప్ చేసుకొని వాష్ చేసుకున్న మెంతం ఇందులో యాడ్ చేయాలి. మెంతం కూడా ఆయిల్లో మంచిగా ఉడికేదాకా వెయిట్ చేయాలి. అప్పుడే మెంతం పచ్చి స్మెల్, ఇంకా ఆ చేదు టేస్ట్ అనేది పోతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఆయిల్ ప్రతి ఒక్కటి మనం ఆయిల్లో మంచిగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్, పచ్చిమిర్చి, మెంతం మంచిగా ఆయిల్లో వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో చిక్కుడుగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం కూడా వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. చిక్కుడుగాయని మంచిగా వాటర్లో కడిగి చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. సో ఈ కర్రీలో మనం ఎక్కడ వాటర్ యాడ్ చేయట్లేదు, మొత్తం ఆయిల్లోనే ఫ్రై అవుతుంది. అది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, అప్పుడే మంచిగా ఆయిల్లో కుక్ అవుతుంది. ఎప్పుడు హై ఫ్లేమ్ యూజ్ చేయొద్దు. సో లో ఫ్లేమ్లో ఉండడం వల్ల మంచిగా లోపల నుంచి కుక్ అవుతుంది, మంచి అరోమా వస్తుంది అన్నమాట. సో యాడ్ చేసుకున్న చిక్కుడుకాయ ఆయిల్లో మంచిగా కుక్ అయిపోయేదాకా మూత పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి. సో ఒక 10 minutes తర్వాత మూత తీసి మంచిగా కలుపుకోవాలి. చిక్కుడుకాయ ఆయిల్లో మంచిగా వేడైందా లేదా చెక్ చేసుకోవాలి. మంచిగా కుక్ అయిపోతే ఇందులో టమాటో యాడ్ చేసుకోవాలి. ఇందులో టమాటో మిడిల్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి టమాటోస్ అనేవి మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. మధ్యలో నుంచి ఫ్లేమ్ వచ్చేసేసి టమాటో మంచిగా కుక్ అవుతుంది. సో పచ్చి వాసన ఉండదు. సో టమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. కలపకుండా మనం దీన్ని ఇలానే బౌల్లో పెట్టేసుకోవాలి. 1 tablespoon సాల్ట్ అండ్ 1 tablespoon చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మనం క్లోజ్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకోవడం వల్ల మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. దీన్ని ఒక 10 minutes వెయిట్ చేయాలి. ఇలా ఆయిల్లో ఉడికిపోయిన టమాటో, చిల్లీ పౌడర్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి కర్రీ అయిపోయినట్టే. ఇంకొంచెం సేపు మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి.
సో మనం అది మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవడం వల్ల కర్రీ అనేవి మంచిగా కుక్ అవుతుంది అనమాట. యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో మంచిగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని, సో మనం ఈ కర్రీ మొత్తం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాం అనమాట. సో లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొరియాండర్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. సో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కర్రీ మొత్తం కలిపేసేసి సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఈ కర్రీ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.